టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే దీప కార్తిక్ దగ్గరికి వస్తుంది. ఏంటి దీప, నాతో ఏమైనా మాట్లాడాలా? అవును అవును కార్తిక్ బాబు. దేని గురించి? జోష్నకి ఎలా ఉందో ఏంటో తెలుసుకోవాలనుంది. ఒకసారి జోష్నకి ఫోన్ చేసి తనకి ఎలా ఉందో కనుక్కుంటారా? ఏ ఎందుకు ఇప్పుడు అంత అవసరం ఏముంది? అది కాదు కార్తిక్ బాబు, ఊర్లో సుమిత్ర అమ్మ వాళ్ళు కూడా లేరు. అందుకే జోష్నకి ఎలా ఉందో ఏంటోనని నాకు కంగారుగా ఉంది. దీపా, నువ్వు ఇప్పటికే జోష్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తేనే ఆ పెద్ద మనిషి నిన్నెన్నేసి మాట్లాడినాడు గుర్తులేదా? అలాంటి వాళ్ళ గురించి మనం తెలుసుకోకపోవడమే మంచిది అని అంటూ ఉంటే అప్పుడే కాంచన, అది కాదురా కార్తీక్, నాకు కూడా దీపకి తెలుసుకోవాలనుందో నా మనసు కూడా అలాగే ఉందిరా. అయితే మీ నాన్నకి ఫోన్ చేయి, మీ నాన్నకి ఫోన్ చేసి కనుక్కో అని చెప్పి కార్తీక్ అనగానే, మా నాన్నకి చేస్తే కోపడతాడేమని భయంగా ఉందిరా. అయితే మీ పిన్నికి ఫోన్ చేయి, పిన్ని ఎలా మాట్లాడుతుందో ఏంటో, అందుకే నువ్వే ఒకసారి జోష్నకి ఫోన్ చేసి ఎలా ఉందో కనుక్కోరా కార్తీక్ అని అనగానే, ఇక కార్తీక్, మీ అందరూ కలిసి నా మీదే పడ్డారా? సరే చేస్తానులే, చేయకపోతే మీరు నన్ను వదిలేలాగా లేరు అని కార్తీక్ ఇక జోష్నకి ఫోన్ చేస్తాడు. ఇంతలోకి జోష్న ఫోన్ వైపు చూస్తూ, బావా, కనీసం నాకు ఎలా ఉందో ఏంటో కూడా కనుక్కోవట్లేదు. నా మీద నీకు అంత చులకనగా ఉందా? కనీసం నా మీద నీకు ఆ మాత్రం ప్రేమ కూడా లేదా అని జోష్న అనుకుంటూ ఉంటే అప్పుడే కార్తీక్ ఫోన్ చేస్తాడు. ఒక్కసారిగా జోష్న, గ్రాని చూసావా, బావ నాకు ఫోన్ చేశాడు అంటే బావకి ఇంకా నా మీద ప్రేమ ఉంది, చూసావా నాకెలా ఉందో అని అడగడం కోసమే ఫోన్ చేశాడు అంటూ ఒక్కసారిగా జోష్న ఇక ఫోన్ లిఫ్ట్ చేసి, హలో బావా, నాకు తెలుసు నువ్వు ఫోన్ చేస్తావని నాకు తెలుసు బావా అని అంటుంది. ఇక కార్తీక్, హలో మిస్టర్ హైదరాబాద్, అదే మిస్ హైదరాబాద్, నేను ఫోన్ చేసి కనుక్కుంది నీ మీద ప్రేమతోనో ఇంకేదో కాదు. మా అమ్మ అలాగే దీప నీకు ఎలా ఉందో ఏంటో కనుక్కోమని ఫోన్ చేశారు, అందుకే ఫోన్ చేశాను. ఇంతకీ నీకు ఎలా ఉంది? బాగానే ఉండుంటుందిలే, అందుకే కదా ఫోన్ చేసిన వెంటనే లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నావు అని వెనకాలనే ఇక జోష్న, బావా నువ్వు ఎన్నన్నా నాకు తెలుసు, నువ్వు నా మీద ప్రేమతోనే నాకు ఫోన్ చేశావని నాకు బాగానే ఉంది. కానీ నువ్వు కొన్ని రోజులు వచ్చి ఇక్కడ ఉంటే బాగుండు అనిపిస్తుంది అని వెనకాలనే, ఎక్కువ ఆశలు నా మీద పెట్టుకో మాకు అంటూ కార్తీక్ కాల్ కట్ చేస్తాడు. ఇంతలోకి కాంచన అలాగే దీప, ఏంటి బాబు, ఏమంటుంది జోష్న మాట్లాడిందా? ఎలా ఉంది తనకి అని దీప అంటుంది. తను ఎప్పుడూ బాగానే ఉంటుంది, ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటే అదే 100 ఏళ్ళు. కార్తీక్, మమ్మీ, జోష్న బాగానే ఉంది, ఇప్పుడు మీకు హ్యాపీనేగా? దీపా, టిఫిన్ పెడతావా, ఆకలేస్తుంది. కార్తీక్ బాబు, ఇదిగోండి ఇప్పుడే పెడతాను అని దీప లోపలికి వెళ్తుంది. ఇంతలోకి పారిజాతం, జోష్న ఏమైంది, ఎందుకలా ఉన్నావు? ఫోన్ కాల్ గురించి వెయిట్ చేసావు, మీ బావ ఫోన్ చేశాక మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు? బావ నా మీద ప్రేమతో ఫోన్ చేయలా. ఆ దీప అలాగే మా అత్త నా గురించి కనుక్కోమంటే ఫోన్ చేశాడు. జోష్న, నీకొక మంచి అవకాశం వచ్చింది, దాన్ని వదులుకోకు. ఏంటి గ్రాని, ఏమంటున్నావు? అవును, ఇంట్లో మీ అమ్మ నాన్న లేరు, ఇలాంటప్పుడే మనం మీ తాతయ్యని రెచ్చగొట్టాలి, అప్పుడే కదా కార్తీక్ నువ్వు దగ్గరయ్యేది. ఏంటి గ్రాని, ఏమంటున్నావు నువ్వు? అవును, నిన్ను చూసుకోవడానికి ఎవరూ లేరని, అలాగే అయిన వాళ్ళు ఉన్నా మనం వాళ్ళకి దూరంగా ఉంటున్నామని మీ తాతని రెచ్చగొడితే అప్పుడు మీ అత్తని అలాగే మీ బావని ఇంటికి తీసుకొస్తాడు. దాంతో మీ బావని ఎలా అయినా నువ్వు నీ వల్ల వేసుకోవచ్చు, దీపకి దూరం చేయొచ్చు ఉంది. కానీ తాత ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడు. మీ తాతని అడిగే స్టైల్లో అడిగితే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఆ దీప వల్లే ఇదంతా జరిగిందని మీ తాతని మనం నమ్మిస్తే అప్పుడు మీ తాతే ఆ దీపని ఒక్కదాన్ని వదిలేసి మీ బావని మీ అత్తని ఇక్కడికి తీసుకొస్తాడు అని వెనకాలనే ఇక జోష్న, గ్రాని నాకంతా అర్థమైంది, ఏం చేయాలో నేను చేస్తాను అని అంటుంది. ఇంతలోకి అప్పుడే శివనారాయణ, పారిజాతం అంటూ లోపలికి వస్తాడు. ఏమైందండి? ఏమవడం ఏంటి? ఇలా కూర్చొని నా మనవరాలకి కబుర్లు చెప్పడమేనా? దానికి తినిపించడం కానీ మందులు టైంకి వేయడం కానీ ఇలాంటివైనా చేస్తున్నావా లేదా? చేస్తున్నానండి, ఇప్పుడు కూడా జోష్నకి జ్యూస్ తాగిద్దామనే వచ్చాను, కానీ అదే జ్యూస్ కూడా తాగట్లేదు. జోష్న, ఏమైందమ్మా, ఎందుకు జ్యూస్ తాగటం లేదు? తాగితేనే కదా బలంగా ఉంటావు, టాబ్లెట్లు కూడా వేసుకోవాలి కదా. తాత, నాకు వేసుకోవాలని లేదు తాత,
నాకు అందరూ ఉన్నా నాకెవరూ లేనట్టు అనిపిస్తుంది. అనాథలాగా అనిపిస్తుంది. జోష్న, ఏంటమ్మా ఆ మాటలు? అంతే కదండి, సుమిత్ర, దశరథ కూడా సమయానికి ఇక్కడ లేరు. వాళ్ళతో విషయం చెప్దామంటే ఇలా అయిందంటే తట్టుకోలేరని మీరే నాకు చెప్పొద్దన్నారు. అది ఒక్కరితే ఉందని బాధపడుతుందండి. అమ్మ జోష్న, ఏం చేయమంటావు నన్ను? తాత, నీకు ఇబ్బంది లేకపోతే బావని, అత్తని ఇక్కడ మనతో పాటు అమ్మ వాళ్ళు వచ్చే వరకు ఉండమని చెప్దామా? వాళ్ళెందుకు ఇక్కడికి? తాత, చూసావా, నువ్వే మళ్ళీ కోప్పడుతున్నావు. సరే సరే, నువ్వు సంతోషంగా ఉంటానంటే నాకేమీ ఇబ్బంది లేదు. అలా అయితే మీరే వెళ్ళి వాళ్ళని పిలుచుకురండి. పిలుచుకొస్తాను. ఎవండి, ఆ దీపని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇంటికి రానివ్వద్దు. ఆ మాత్రం నువ్వు నాకు చెప్పాలా ఏంటి? అలాంటి అలగా జనాన్ని నేనెందుకు నా ఇంటికి రానిస్తాను? కార్తీక్ని, నా కూతుర్ని ఇంటికి రమ్మంటే చెప్తాను అంటూ శివనారాయణ వెళ్తాడు. ఇక పారిజాతం, జోష్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ప్లాన్ సక్సెస్ అయిందని. ఇంతలోకి దాసేమో ఆలోచిస్తూ ఉంటాడు. జోష్నలో చాలా మార్పు వచ్చింది. ఇన్నాళ్ళు మనుషుల్ని మాటలతో బాధ పెడుతుంది అనుకున్నాను, కానీ తన చేతలతో మనుషులు ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడింది. జోష్న ఇలాగే ఉంటే వారసురాలికి ప్రమాదం జరగచ్చు. జోష్నకి నేను వార్నింగ్ ఇచ్చినా నాకైతే జోష్నలో మార్పు వస్తుందన్న నమ్మకం లేదు. నేనే ఎలా అయినా దీపని ఏ ప్రమాదం జరగకుండా కాపాడుకోవాలి. అవును అని అనుకుంటూ ఉంటే ఇంతలో కాశీ నాన్నా అని అంటాడు. కాశీ, ఏంట్రా, ఇంకా నువ్వు ఉద్యోగానికి వెళ్ళలేదా? నాన్న, అసలు మీకేమైంది? నిన్నటి నుంచి చూస్తున్నాను, మీలో చాలా మార్పుగా అనిపిస్తుంది. దేని గురించో ఆలోచిస్తున్నారు. జోష్నక్కకి యాక్సిడెంట్ కూడా అయింది. అసలు ఆ సమయానికి మీరెందుకు అక్కడున్నారు? ఏంటి నాన్న, ఏమైంది? కాశీ, కొన్ని ప్రశ్నలకి సమాధానము కాలమే చెప్తుంది. ఈ ప్రశ్నలకి నేను ఇప్పుడు సమాధానం చెప్పలేను. అది కాదు నాన్న, మీరు దేని గురించో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. అదేంటో నాతో చెప్తే. కాశీ, చెప్తున్నాను కదనా, ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు నిజం తెలుస్తుంది, సరేనా? అప్పటి వరకు నన్ను ఏమీ అడగద్దు అని కాశీ గురించి చెప్తూ అక్కడి నుంచి దాసు వెళ్ళగానే ఇక స్వప్న, కాశీ, మామయ్య గారి గురించి నీకు తెలిసిందే కదా, బాధలైనా కష్టమైనా ఆయనే పడతారు, మనకి చెప్పరు. కానీ అదేంటో మనకి త్వరలో తెలుస్తుందంటున్నారు కదా, ఇక ఎందుకు బాధపడుతున్నావు? లేదు స్వప్న, నాన్న మనసులో ఏదో బాధ ఉంది. ఆ బాధ ఏంటో నేను కన్న కొడుకుగా తెలుసుకొని ఆయన్ని సంతోషంగా చూసుకోవాలి. అదేంటో నేనే తెలుసుకుంటాను అని కాశీ అంటాడు. ఇంకా ఒకవైపు దీప ఏమో కిచెన్లో ఆలోచిస్తూ ఉంటుంది. అసలు కార్తీక్ బాబు ఆ చైన్ని ఎందుకు అంత జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నారు? అది కార్తీక్ బాబు జీవితంలో అంత గొప్పది ఎందుకయింది? ఏమై ఉంటుంది? నాకేం అర్థం కావట్లేదే అని దీప ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అనసూయ అక్కడికి వస్తుంది. ఏ దీప, ఏంటే, కూర మాడిపోతుంటే దీర్ఘంగా అలా ఆలోచిస్తున్నావేంటి? మంట అంతా పెద్దగా పెట్టావేంటి? అత్తయ్య, నేను చూసుకోలేదు. నీ బ్రెయిన్ ఇక్కడుంటే చూసుకునేదానివి. నువ్వు మనిషివి మాత్రమే ఇక్కడున్నావు. మనసంతా వేరే వైపు వెళ్ళినట్టుంది. ఏమైంది? అది అత్తయ్య, కార్తీక్ బాబు దగ్గర ఏదో చైన్ ఉంది. అది ఆడవాళ్ళు వేసుకునే చైన్ అని శౌర్య నాతో చెప్పింది. శౌర్య దాన్ని అడిగితే కార్తీక్ బాబు దాని బదులు ఇంకా 100 చైన్లు కొంటాను గాని అది మాత్రం ఇవ్వను అంటున్నారు. అసలు అదేంటి? నాకేమీ అర్థం కావట్లేదు. అసలు కార్తీక్ బాబుకే అది ఎవరిచ్చుంటారు? కార్తీక్ బాబు జీవితంలో నాకు తెలియని గతం ఇంకేమైనా ఉందంటారా? ఏంటే, అప్పుడే మొగుడికి మీద అనుమానం మొదలైపోయిందా? అలా మాట్లాడుతున్నావు? అత్తయ్య, కార్తీక్ బాబు ఎలాంటివారో నాకు తెలుసు. ఇదంతా నేను అనుమానంతో అడగట్లేదు. కార్తీక్ బాబు దేని గురించో బాధపడుతున్నారు. అదేంటో తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఆయన అంటప్పుడు ఇంకా ఇక్కడి నుంచుంటావంటే వెళ్ళి పైకెళ్ళి మీ ఆయన లేనప్పుడు ఆ చైన్ ఏంటో నువ్వే చూడు, అనుమానం తీరిపోతుంది. అత్తయ్య, అలా చేస్తే నేను కార్తీక్ బాబు మీద అనుమానం పడినట్టే. అలాంటి పని నేను ఎప్పటికీ చేయను. ఆయనంతటా ఆయనే నాతో చెప్తారు కదా, అప్పటి వరకు ఎదురు చూస్తాను. మరి అలాంటప్పుడు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నీకు? తింగర్దానా, నువ్వు చేసే దాంట్లో ఏమాత్రం తప్పులేదు. కార్తీక్ బాబు నీ భర్త. ఆయనకి సంబంధించిన ప్రతి వస్తువు మీద నీకు అధికారం ఉంటుంది. అవునే, నీ అనుమానంతో బాధపడకుండా అదేంటో తెలుసుకో అని వెనకాలే దీప ఇక ఆలోచిస్తూ అప్పుడే బయటికి వస్తుంది. రాగానే అప్పుడే శివనారాయణ ఇంటికి వస్తాడు. ఒక్కసారిగా శివనారాయణని చూసిన దీప, తాతయ్య గారు, ఏంటి అక్కడే నుంచున్నారు? లోపలికి రండి
రండి తాతయ్య గారు అని వెనకాలనే ఇక శివనారాయణ లోపలికి వస్తాడు. కాంచనమ్మ గారు, కార్తీక్ బాబు ఎవరొచ్చారో చూడండి, త్వరగా కిందకి రండి అని వెనకాలనే కాంచన లోపల నుంచి బయటికి వస్తుంది. నాన్నా, మీరా? అలా చూస్తున్నారేంటి? కూర్చోండి నాన్నా. ఇదేంటి ఈ పెద్ద మనిషి ఇంటికొచ్చాడు, నిన్న జరిగింది సరిపోలేదా, డైరెక్ట్గా ఇంటికొచ్చేశాడు అని కార్తీక్ అనుకుంటాడు. ఇంతలోకి ఇక కాంచన, అమ్మ దీప, ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి నాన్నకి కాఫీ కలిపి తీసుకురా. నాన్న, కాఫీ తాగుతావా, టీ తాగుతావా? నా కోడలు చాలా బాగా పెడుతుంది. ఇప్పుడు ఆ మర్యాదలేమీ అవసరం లేదు. చూడు కాంచన, జోష్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. తెలిసింది నాన్న, కార్తీక్ నిన్న చెప్పాడు. కానీ ఫోన్ చేద్దామంటే నువ్వు కోప్పడతావని ఫోన్ చేయలేదు. అవన్నీ నేను అర్థం చేసుకుంటున్నాను. అందుకే మీతో విషయం చెప్దామని వచ్చాను. చెప్పండి నాన్న, జోష్నకి ఇప్పుడు ఎలా ఉంది? జోష్న బాగానే ఉంది, కానీ తను ఒక్కరితే ఉండడంతో తను కొంచెం బాధపడుతుంది, ఇబ్బందిగా ఉంది. ఈ సమయానికి సుమిత్ర, దశరథులు కూడా ఇంట్లో లేరు. వాళ్ళకి విషయం చెప్తే దూరంలో ఉన్నారు కదా, విషయం తెలిస్తే కంగారు పడతారు. అందుకే వాళ్ళతో నేనేమీ చెప్పలేదు. అందుకని కొన్ని రోజులు మీరు మాతో పాటు ఉంటే జోష్న సంతోషంగా ఉంటుంది. అందుకనే ఆ విషయం గురించి మిమ్మల్ని అడుగుదామని ఇక్కడికి వచ్చాను అని శివనారాయణ అంటాడు. ఒక్కసారిగా కాంచన, దీప, అనసూయ, కార్తీక్ షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ ఏమంటారు చెప్పండి అని అనగానే ఇక కాంచన, కార్తీక్, మమ్మీ మీ ఇష్టం, నువ్వెలా అంటే అలాగే, వెళ్ళడం నీకు ఇష్టమైతే వెళ్దాము అని వెనకాలనే ఇక కాంచన, తప్పకుండా నాన్న, నువ్వు పిలిచాక కూడా మేము రాకుండా ఎలా ఉంటాం, ఇప్పుడే వచ్చేస్తాము అని చెప్పి అనగానే శివనారాయణ ఆనందపడతాడు. ఇక కార్తీక్ కూడా, దీపా, నువ్వు త్వరగా వెళ్ళి వంట చేసి నేను వెళ్ళి సౌర్యాన్ని తీసుకొని వచ్చేస్తాను, ఆ తర్వాత అందరం బయలుదేరదాం అని వెనకాలనే ఇక కార్తీక్ బయలుదేరుతూ ఉంటే శివనారాయణ, ఆగరా కార్తీక్, అయినా మనం ఇంటికి వెళ్ళడానికి నువ్వు సౌర్యని స్కూల్ నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని అంటాడు. ఒక్కసారిగా కార్తీక్, అదేంటి తాత, మరి శౌర్యని స్కూల్ నుంచి తీసుకురాకపోతే ఎలా? అందరం ఇప్పుడు మీ ఇంటికి బయలుదేరుతాం కదా. నేను ఇంటికి రమ్మని పిలిచింది మిమ్మల్ని మాత్రమే, వాళ్ళని కాదు. మీ అమ్మ నువ్వు వస్తే చాలు అని శివనారాయణ అంటాడు. తాత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను అంటే నేనొక్కడనే రాను. చూడరా, నేను ఇలాంటి అలగా జనాన్ని ఇలా నమ్మించి మోసం చేసేవాళ్ళని నా ఇంటి ఛాయలకు కూడా రానివ్వను, నా ఇంటి గడపలో అడుగు కూడా పెట్టనివ్వను. అలాంటప్పుడు నేను కూడా నీ ఇంట్లో అడుగు పెట్టను. ఎందుకంటే ఈ కార్తీక్ అంటే ఒక్కడే కాదు, దీప, శౌర్య నా వాళ్ళు. దీప నా భార్య, శౌర్య నా కూతురు. వాళ్ళు లేకుండా నీ ఇంట్లో అడుగు కూడా పెట్టను. అవును, నా కుటుంబం ఇది. పిలిస్తే మేమందరం వస్తాం, లేదంటే చెప్పు, మేం ఎవరం కూడా అక్కడికి రాము అని వెనకాలనే శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక కార్తీక్, దీప నా భార్య, శౌర్య నా కన్న కూతురు, వాళ్ళని వదిలి ఎట్టి పరిస్థితిలోనూ నేను రావటానికి ఒప్పుకోను అని వెనకాలనే అనసూయ చాలా సంతోషపడుతుంది. ఇక శివనారాయణ, ఏంట్రా, ఇదే నీ నిర్ణయమా? అవును, ఇదే నా నిర్ణయం. మీ కూతురు నీతో పాటు వస్తానంటే తీసుకెళ్ళండి అని వెనకాలనే, కాంచనా, నాన్న, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. పెళ్లి చేశాక భార్య, తన భర్త ఒక కుటుంబం అవుతుంది. ఇప్పుడు దీప నా ఇంటి కోడలు. నా ఇంటి కోడల్ని కాదని నువ్వు మమ్మల్ని పిలిస్తే నా కోడలు బాధపడుతుంది. నా కోడల్ని బాధ పెట్టే పని నేనేమీ చేయను. దయచేసి క్షమించండి అన్నయ్య, క్షమించండి నాన్న అని కాంచన అంటుంది. ఇక శివనారాయణ, అంతేలే, ఒక మెట్టు దిగి నేను మీ ఇంటి వరకు వచ్చానుగా, మీ అందరినీ తీసుకెళ్దామని. ఆ మాత్రం నాకు ఈ గుణపట్టం జరగాలే అంటూ కోపంగా శివనారాయణ వెళ్ళిపోతాడు. అప్పుడే దాసు ఇంటికి వస్తూ ఉంటే ఇక శివనారాయణ దాసుకి ఎదురు పడతాడు. ఇంతలోకి దాసు, సార్ మీరు? నువ్వు కూడా వీళ్ళతో తయారయ్యావుగా, మీ అందరూ ఒక్కరే. అందరూ కలిసి ఆ దీపను నెత్తిన పెట్టుకుని ఊరేగండి, ఊరేగండి అంటూ కోపంగా వెళ్ళిపోతాడు. ఇంకా దాసు అప్పుడే ఇంటికి వస్తుంటే ఇంతలోకి దీప, అదేంటి కార్తీక్ బాబు, తాతయ్య గారితో అలా మాట్లాడారు? నన్ను రమ్మనకపోతే ఏమైంది? నేను, అత్తయ్య, శౌర్య కొన్ని రోజులు ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా. మీరు ఆ ఇంటికి వెళ్తే జోష్న సంతోషంగా ఉండేది కదా. ఏంటి దీప, నువ్వు కూడా ఆ పెద్ద మనిషి మాట్లాడే మాటల్ని ఒప్పుకుంటున్నావు? జోష్న ఇది కావాలని చేస్తుంది. నీ మీద కక్ష సాధించడానికి, నిన్ను దూరం చేయడానికి ఇవన్నీ చేస్తుంది. దానికి ఈ పెద్ద మనిషి వకాసులు పలకడం. అందుకే గట్టిగా సమాధానం చెప్పాను.
ఈ విషయంలో ఎవరు నా నిర్ణయాన్ని మార్చలేరు. కార్తీక్ అంటే దీప, శౌర్య మన ముగ్గురం. మా అమ్మ ఇదే ఇదే ఫిక్సు అంటూ కార్తీక్ కోపంగా వెళ్ళిపోతాడు. ఇంకా దాసు ఈ మాటలు విని అంటే జోష్న దీపని కార్తీక్ బాబు నుంచి దూరం చేయాలని చూస్తున్నట్టుంది. ఎలా అయినా సరే జోష్న ప్లాన్లని వర్కౌట్ అవ్వకుండా కార్తీక్ దీపలు దగ్గరుండేలా చూసుకోవాలి అని దాసు అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన పారిజాతం అలాగే జోష్న కార్తీక్ ఇంటికి వస్తాడని గుమ్మంలోనే వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే శివనారాయణ ఇంటికి వస్తాడు. ఏమైందండి, మీరొక్కరే వస్తున్నారేంటి? వాళ్ళు వెనక కారులో వస్తున్నారా? కార్తీక్ కాంచనని తీసుకొచ్చారుగా. నోర్మయ్, వాళ్ళెవరూ రావట్లేదు. ఏంటి తాత, వాళ్ళు తీసుకొస్తానని చెప్పావు కదా. తీసుకొస్తాననే వెళ్ళానమ్మా, కానీ వాళ్ళు ఈ తాతయ్యకి అంత గౌరవం ఇస్తారా ఏంటి? ఆ దిక్కుమాలిన దీప కోసం ఆ కార్తీక్ గాడు ఎట్టి పరిస్థితుల్లోని ఇంటి గుమ్మం తొక్కనన్నాడు. ఏంటి తాత, నువ్వడిగినా? నేనడిగినా. ఆ దీప, ఆ శౌర్య వాడి కూతురు, వాడి భార్య అంట. వాళ్ళని వదిలి ఒక్క క్షణం కూడా వాడు ఉండలేడంట. వాళ్ళతోనే వాడి జీవితం అంట. అంత చెప్పాక ఇక వాడిని నేను ఇంటికి ఎలా పిలుస్తాను? వాడు ఈ ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడే సుమిత్ర వాళ్ళకి ఫోన్ చేస్తాను. సుమిత్ర వాళ్ళనే ఇంటికి రమ్మని చెప్తాను అంటూ శివనారాయణ వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం, ఏంటి జోష్న ఇదంతా? గ్రాని, నేను నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ దీప మామూలుది కాదు. బావని పూర్తిగా దాని వల్లో వేసేసుకుంది. అవును, మనమందరం అనుకున్నట్టు బావ దాన్ని శౌర్య కోసం పెళ్లి చేసుకోలేదు, దాన్ని ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. జోష్న, ఏమంటున్నావే నువ్వు? అవును, నాకు ఆ మాటల్ని బావే చెప్పాడు. అలాంటప్పుడు ఇంకా మనం పిచ్చోల్లాగా ఇవన్నీ చేస్తున్నాము అని జోష్న అనుకుంటుంది. ఇంతలోకి దీప కార్తీక్ అన్న మాటల్ని తలుచుకొని కార్తీక్ తన భుజం మీద చెయ్యి వేసి, దీప నా భార్య, శౌర్య నా కూతురు అన్న మాటల్ని తలుచుకొని తనలో తాను చాలా ఆనందంగా మురిసిపోతూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే కబోర్డ్ని చూస్తుంది. ఇక కార్తీక్ ఏదో చైన్ని బలవంతంగా శౌర్య దగ్గర నుంచి తీసుకొని దాచిపెట్టడంని గుర్తు తెచ్చుకొని వెంటనే కబోర్డ్ దగ్గరికి వెళ్తుంది. కార్తీక్ బాబు, ఆ చైన్ ఎక్కడో దాచిపెట్టారు, ఎక్కడ దాచారు అని వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అప్పుడే కార్తీక్ రూమ్లోకి వస్తాడు. ఇక దీప అలా వెతకడం చూసి, కార్తీక్, దీప నిన్నని నా చైన్ ఇక్కడ పెట్టడం చూసింది కదా, దానికోసమే వెతుకుతున్నట్టుంది అని చెప్పి, దీప దేనికోసం వెతుకుతున్నావు అని వెనకాలనే, అది కార్తీక్ బాబు, నేను ఏమైంది దీప, ఎందుకలా ఇబ్బంది పడుతున్నావు? ఏం జరిగింది? దేనికోసం వెతుకుతున్నావు? అది కార్తీక్ బాబు, నాకు తెలుసు దీప, నువ్వు దేనికోసం వెతుకుతున్నావో. శౌర్య నిన్న నన్ను అడిగిన చైన్ కోసమే కదా నువ్వు వెతుకుతున్నావు. అది కార్తీక్ బాబు. దీప, నాకు తెలుసు నువ్వు ఆ చైన్ కోసం ఎందుకు వెతుకుతున్నావో. అది నా మీద అనుమానంతో కాదు, దాని గురించి తెలుసుకోవాలన్న ఆతృతతో. దీప ఇలా చేస్తుందంటే దీప తన మనసులో నన్ను ప్రేమిస్తుందని అర్థం. అందుకే కదా నా గురించి అలా చేస్తుంది అని కార్తీక్, దీప నువ్వు దానికోసం వెతకనవసరం లేదు, నేనే అది నీకు చూపిస్తాను ఉండు అంటూ కార్తీక్ తన జోబులోంచి ఆ చైన్ తీసుకొని దీపకి చూపిస్తాడు. ఒక్కసారిగా దీప ఆ చైన్ చూసి షాక్ అయిపోతుంది. ఇంకా కార్తీక్, దీప ఈ చైన్ చిన్నతనంలో నాకు ఉంటే, కార్తీక్ బాబు ఈ చైన్ మీకెక్కడిది? ఈ చైన్ నాదే. చిన్నతనంలో దీన్ని పోగొట్టుకున్నాను. అప్పటి నుంచి దీనికోసం నేను ఎంతో వెతికాను. ఈ చైన్ అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న ప్రేమతో నా మెడలో దీన్ని వేశారు. ఇది మీకెక్కడిది కార్తీక్ బాబు అని వెనకాలనే, దీపా అంటే ఈ చైన్ నాదే. ఎప్పుడు ఈ చైన్ మెడలో వేసుకుని తిరిగేదాన్ని. పడుకునేటప్పుడు కూడా నేను దీన్ని మెడలోనే ఉంచుకునేదాన్ని. ఇది మీకెక్కడిది కార్తీక్ బాబు అని వెనకాలనే, అంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్న మనిషి దీపనా? ఒకసారి దీప నన్ను ప్రాణాలతో కాపాడింది. చిన్నతనంలో నన్ను కాపాడిన మనిషి కూడా దీపేనా అంటూ ఒక్కసారిగా కార్తీక్ దీపని హక్ చేసుకుంటాడు. ఇక దీపకి ఏమీ అర్థం కాదు. కార్తీక్ బాబు, దీపా ఇన్ని సంవత్సరాల నుంచి నీకోసం నేను వెతుకుతుంటే నా కళ్ళ ముందు నువ్వున్నా నేను నిన్ను గుర్తుపట్టలేకపోయానా? నాకేం అర్థం కావట్లేదు కార్తీక్ బాబు. దీపా, నీకు గుర్తుందా? నువ్వు చిన్న వయసులో ఉన్నప్పుడు నువ్వు కోనేట్లో పడిపోయిన ఒక అబ్బాయిని ఈత కొట్టి మరీ కాపాడావు. నీ ప్రాణాల గురించి కూడా ఆలోచించట్లేదు, గుర్తుందా? లైట్గా గుర్తొస్తుంది కార్తీక్ బాబు. అతను నేనే దీపా. ఆ రోజు నువ్వు నీళ్ళల్లో కాపాడినప్పుడు నీ చైన్ నా దగ్గరికి వచ్చింది.
అప్పటి నుంచి నీ గురించి నేను ఎదురు చూస్తున్నాను. కానీ అది నువ్వే అని తెలిసాక ఎగ్జైట్మెంట్తో నిన్ను హక్ చేసుకున్నాను. సారీ దీపా అని వెనకాలే ఇక కార్తిక్ అలా చెప్పడంతో దీప చాలా సంతోషపడుతుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా?